మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుండి నేను కొన్ని మాటలు చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాను. ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 26 అండ్ లెట్ us read ఫ్రమ్ వర్స్ 6. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయనకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు దాన్ని చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగాన్ని దీవించును గాక. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందడానికి ముందు జరిగిన ఒక సంఘటన. బేతనీ అనేది ఒక శ్రేష్టమైన గ్రామం ఇజ్రాయెల్ దేశంలో. ఈరోజుకి మనం వెళ్తే బేతనీ అనే ఒక విలేజ్ మనం చూస్తాం. ఇజ్రాయెల్ దేశంలో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి బేతనీయ. ఒలీవల కొండ దానికి దక్షిణ భాగంలో క్రిందనున్న ప్రాంతాన్నంతా బేతనీ అని పిలుస్తారు. పూర్వదినాలు అవన్నీ కలిసి ఉండేవి, కానీ ఇప్పుడు బేతనీ అనేది పాలస్తీనా వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఆ పాలస్తీనా కంట్రోల్లో ఉండడాన్ని బట్టి ఒలీవల కొండ క్రింద ఉన్న బేతనీ చేరుకోవడానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. యెరూషలేము నుండి చూడ్డానికి గ్రామం దగ్గరలోనే ఉన్నట్టు కనబడుతుంది, కానీ వెళ్ళడానికి మాత్రం చుట్టూ తిరిగి వెళ్ళాలి, ఎందుకంటే అది పాలస్తీనా వారికి ఇచ్చేశారు. యేసు ప్రభు ఉన్న కాలంలో అవన్నీ కలిసే ఉండేవి. బేతనీ అనే ప్రాంతం యేసు ప్రభు చాలా ఇష్టమైన ప్రాంతం. ఆయా సందర్భాల్లో యేసు ప్రభు వారు బేతనీ అనే గ్రామాన్ని దర్శిస్తుండేవారు. బేతనీ అనగానే మనకు ఒక ప్రాముఖ్యమైన కుటుంబం గుర్తొస్తుంది. మార్తా, మరియ, లాజరు. వారి తల్లిదండ్రుల గురించి బైబిల్లో పెద్దగా లేదు, కానీ ఆ ముగ్గురు బిడ్డల గురించి లేదా ముగ్గురు వ్యక్తుల గురించి బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రను చదువుతున్నప్పుడల్లా మార్తా, మరియ, లాజరు వీరి జీవితాలను కూడా మనం చదువుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చిన శ్రేష్టమైన కృపది. అయితే బేతనీ అనే గ్రామంలో ఒక కుష్ఠరోగి ఉండేవాడు. అతని పేరు సీమోను. బహుశా ఆ పర్టిక్యులర్ సమయంలో ఆయన కుష్ఠవ్యాధి ఉందో లేదో తెలియదు, కానీ బహుశా ఒకప్పుడు ఆయనకు ఉండేదేమో అని బైబిల్ పండితులకు అభిప్రాయం. ఆ ఇంట్లో యేసు ప్రభువారు భోజనానికి ఆహ్వానించబడినప్పుడు మార్తా, మరియ, లాజరు ఇల్లు కూడా అక్కడ దగ్గరే, చాలా దగ్గరలోనే. నేను బేతనీ వెళ్ళినప్పుడు మార్తా, మరియ, లాజరు గారి ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత లాజరు గారి సమాధి చూసాం. ఆ ప్రక్కనే సీమోను గారి ఇల్లు ఇప్పుడైతే శిథిలావస్థలో ఉంది. ఆ ఇల్లు అయితే అక్కడ లేదు, కానీ ఆ రూయిన్స్, రిమైన్స్ అని అక్కడ ఉంటాయి. యేసు ప్రభువారు అక్కడ భోజనానికి ఆహ్వానించబడ్డారు. అండ్ ఆఫ్ కోర్స్ జీసస్ వాజ్ ఇన్వైటెడ్ టు సర్టెన్ banquets అండ్ feasts at the time when Jesus honored the request. చాలామంది యేసు ప్రభువును తమ ఇంటికి విందుకు పిలిచినప్పుడు యేసు ప్రభు వెళ్ళారు. ఎందుకోసం అంటే అక్కడ ఏదో ఒక అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని, ఆధ్యాత్మిక విషయాలు చెప్పాలని యేసు ప్రభువుకి ఆలోచన. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు భోజనానికి కూర్చున్నారు. కూర్చోగానే గబగబా మరియ అంటే మార్తా యొక్క సహోదరి గబగబా వచ్చి ఆయన భోజనానికి కూర్చున్నారు. అంటే ఆల్మోస్ట్ హీ వాజ్ అబౌట్ టు ఈట్ ద ఫుడ్. ఆ సందర్భంలో ఆమె వచ్చి గబగబా తల మీద అత్తరు పోసిందట. యూజువల్గా ఎవరైనా ప్రాంతంలో ఉంటే, అమ్మ భోంచేస్తుంటే ఏంటమ్మా ఈ పనులు, నీకేమన్నా బుద్ధి ఉందా అసలు? అత్తరు పోయాలి అంటే, ఆరాధన చేయాలి అంటే, లేదా నన్ను గౌరవించాలంటే భోజనం అయిన తర్వాత చేయాలి, కానీ నన్ను భోజనం కూడా చేయనివ్వా అని యేసు ప్రభు వారించలేదు. ఆమెను ప్రోత్సహించినట్టుగానే బైబిల్లో ఉంది. ఆమె గబగబా యేసు ప్రభు తల మీద కొంత అత్తరు, ఆయన పాదాల మీద కొంత అత్తరు పూసి తన తల వెంట్రుకలతో యేసుక్రీస్తు ప్రభు పాదాలు తుడిచింది అని బైబిల్లో రాయబడింది. వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా ఆమెను చూసి వారించడం ప్రారంభించారు. ఈ అత్తరు ఈమె వృధా చేసేసింది, దీన్ని మార్కెట్లో అమ్మితే అట్లీస్ట్ 300 దేనారాలు వస్తాయి, అవి బట్టుకెళ్ళి బేదలకు ఇచ్చుంటే చాలా బాగుండేది కదా, వై షీ ఈజ్ వేస్టింగ్ మనీ అని ఇస్కరియోతు యోధ ముందు స్టార్ట్ చేశాడు ఆ సణుగుడు. అక్కడ నుంచి మరికొంతమంది అందిపుచ్చుకున్నారు, వారు కూడా ఈమె మీద మాట్లాడడం ప్రారంభించారు. కానీ ఆ సమయంలో యేసు ప్రభువారు అన్నారు, ఈమె నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేస్తుంది,
ఎక్కడైతే నా పేరు వినబడుతుందో అక్కడ కూడా ఈమె పేరు వినబడుతుంది, ఈమె ప్రశంసించబడుతుందని యేసుప్రభు చెప్పారు. ఈ సంఘటన బైబిల్లో 3 సువార్తల్లో రాయబడింది. ఆల్రెడీ ఇక్కడ మనం చదువుకున్న మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 6వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ సంఘటన ఇక్కడ రాయబడింది. మార్కు అనే దైవజనుడు కూడా ఈ విషయాన్ని 14వ అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనం వరకు రాశాడు. ఆ తర్వాత భక్తుడైన యోహాను గారు కూడా తన సువార్తలో 12వ అధ్యాయంలో ఈ మాటలు ప్రస్తావించారు. 3 చోట్ల మరియ యేసు ప్రభు పాదాలను అభిషేకించినట్టుగా, ఆయన తల మీద అత్తరు పోసినట్టుగా రాయబడింది. అయితే ఇక్కడ ఒక సంఘటన కూడా మీకు జ్ఞాపకం చేయాలి. లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా ఇలాంటి సిమిలర్ సంఘటన ఒకటి జరిగింది. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాదాలు తుడిచిన వ్యక్తి ఈ మరియ కాదు. అక్కడ ఆమె పేరైతే రాయబడలేదు, కానీ చరిత్ర చెబుతుంది ఆమె మగ్దలేని మరియ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ సంఘటన ఆ సంఘటన వేరు వేరు ప్రాంతాల్లో జరిగింది, వేరు వేరు సందర్భాల్లో జరిగింది. కాబట్టి లూకా సువార్త 7వ అధ్యాయంలో రాయబడిన సంఘటన ఇది కాదు, ఈ మరియ కాదు, ఆమె వేరే మరియ, మగ్దలేని మరియ అని మనం గమనించాలి. అయితే 3 సువార్తికులు కూడా, మత్తయి గారు, మార్కు గారు, యోహాను గారు, ఈ 3 కూడా మరియ చేసిన ఈ కార్యాన్ని తమ సువార్తలో పొందుపరచడం ద్వారా ఈరోజు మనందరికీ ఒక చక్కని మాదిరి ఆమె ఇస్తుంది అనే విషయాన్ని తెలియజేశారు. నేను ఈరోజు ఈ సంఘటనలోంచి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాల మీద మాట్లాడు. మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, 5 విషయాలు కూడా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మరియా అనే మాట మీకు గుర్తు రాగానే, బేతనీయులో ఉన్న మరియా అనే గుర్తు రాగానే ఈ 5 విషయాలు మీకు గుర్తు రావాలి. అలా గుర్తుపెట్టుకోగలిగితే మీ ఆధ్యాత్మిక జీవితంలో చాలా శ్రేష్టమైన అనుభవాలు మీరు నేర్చుకుంటారు. నంబర్ 1, మొదటి అంశము, మరియ విలువగల అత్తరును పట్టుకొచ్చి యేసు ప్రభుకి ఇచ్చింది అని బైబిల్లో మనం చూస్తున్నాం. చెప్పండి, మొదటి మాట ఏంటి చెప్పండి? మరియ విలువైన అత్తరును ఎవరికి ఇచ్చింది? ప్రభువుకి సమర్పించింది. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ టుడే. విలువ కలిగింది ఇచ్చిందా, విలువ లేని వాటిని ఇచ్చిందా? విలువ కలిగిన వాటిని ఇచ్చింది. పూర్వదినాల్లో మనుషులు ధనాన్ని కూడబెట్టుకోవాలి అంటే, లేదా ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, లేదా సేవింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడంటే మనకు రకరకాలుగా ఉంది. బ్యాంకుల్లో సేవ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సేవింగ్ అకౌంట్ అని ఉంటుంది, దానిలో డబ్బులు వేస్తూ ఉంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలకో ఫిక్స్డ్ వేస్తే 5 సంవత్సరాల తర్వాత మీకు ఇంట్రెస్ట్ కలిపి ఆ ధనాన్ని ఇస్తారు. ఆ తర్వాత షేర్ మార్కెట్లో కొంతమంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వదినాల్లో మనుషులు తాము సంపాదించుకున్న డబ్బును అయితే కొంతమంది బంగారు రూపంలో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్, చాలామంది ఎక్కువగా ఈ అత్తరును కొని కొన్ని రకాలైన బాటిల్స్లో వాటిని దాచుకోవడం ద్వారా డబ్బును నిల్వ చేసుకునేవారు. ఎప్పుడైనా వారికి డబ్బులు అవసరం వస్తే వాటిల్లో కొంత మార్కెట్లో అమ్మి డబ్బులు తెచ్చుకునేవారు. మరియ ఒక విలువైన అత్తరు. ఎంత క్వాంటిటీ ఉండొచ్చు అనే విషయాన్ని పరిశీలన చేస్తే మత్తయి గారు, మార్కు గారు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు, కానీ యోహాను గారు ప్రస్తావించారు. 1.5 అన్నారు. ఎంత చెప్పండి? 1.5 అత్తరు. దాన్ని బైబిల్ పండితులు కొంచెం అధ్యయనం చేసి ఒక 4 కేజీల నుండి 5 కేజీల మధ్యలో 1.5 అత్తరు 1.5 అత్తరును వారు లెక్కలు కట్టారు. ఆ సందర్భంలో వారు మరియ చేసిన ఈ పనిని చాలా చక్కగా ఉదాహరించి వారు తెలియజేస్తూ 1.5 అత్తరు అంటే సుమారుగా ఒక 1/2 కిలో వరకు, 4.5 కదా, ఒక 1/2 కిలో వరకు ఆ అత్తర్ని ఆమె పొదుపు చేసి ఆ బుడ్డిని పట్టుకొచ్చి దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. ఈ 1.5 అత్తరు పోగు చేయాలంటే ఆమెకు కనీసం 300 దానారాలు అవసరమై ఉన్నాయని అక్కడ క్రింద వచనాల్లో వారు సనుగుతున్న సనుగుల్లో మనం తెలుసుకున్నాం. పూర్వదినాల్లో ఎవరైనా ఒక రోజు పని చేయాలి అంటే ఓ రోజంతా పనిచేస్తే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక దానారం ఇచ్చేవారు, ఒక కాయిన్ ఇచ్చేవారు. అది వారికి ఒక రోజంతా పని చేయడం వల్ల వచ్చే ధనం. ఇప్పుడు 300 దానారాలంటే సుమారుగా సంవత్సరంలో 65 రోజులు తీసేస్తే, విశ్రాంతి దినాలు కానీ లేదా అనారోగ్యాల ద్వారా కొన్ని రోజులు తీసేస్తే 300 రోజులు పనిచేస్తే వచ్చే డబ్బు మరియ 300 దానాల విలువైన అత్తరును పట్టుకొచ్చి ప్రభు పాదాల మీద పోసేసింది. కొంచెం కొంచెం పోసిందా? లే ప్రభువా ఈ వారంలో కొద్దిగా ఇస్తాను, వచ్చే వారంలో ఇంకొంచెం, వచ్చే వారంలో మళ్ళీ కనబడు ఇంకొంచెం అందా? అలా అనలా. ఒకేసారి యేసు ప్రభు పాదాల దగ్గర ఆ బుడ్డినంతా వంపేసింది. ఆ అత్తరునంతా కూడా ఆయన పాదాల మీద పోసింది, ఆయన తల మీద పోసింది. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, మన దేవుడు మన నుండి విలువైన వాటిని పొందడానికి ఎప్పుడూ అర్హుడే. స్తోత్రం చెప్దాం ఒకసారి హల్లెలూయా.
మన దగ్గర ఉన్న లెఫ్ట్ ఓవర్స్ని దేవుడు ఆశించట్లేదు, కానీ శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయనకేదో తక్కువైపోయిందని, ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఆయన రోడ్డు మీదకి వచ్చేస్తాడని, ఆయన భిక్షగాడిగా మారిపోతాడని అర్థం కాదు అక్కడ. ఎందుకు క్రైస్తవ్యము ఇవ్వడం అనే విషయాన్ని ప్రోత్సహిస్తుందంటే, ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ ఈజ్ గివింగ్. దేవుని యొక్క మనసే, దేవుని యొక్క ఉద్దేశమే ఇవ్వడం. ఇప్పుడు క్రైస్తవుడు ఇవ్వడం నేర్చుకుంటున్నాడంటే ఈజ్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ క్యారెక్టర్. దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన నైజాన్ని ఇక్కడ దేవుని బిడ్డలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లేదా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డాం అనే విషయాన్ని లోకానికి తెలియజేస్తున్నారు. యాకోబు 1:17 చక్కని మాట ఉంటుంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు, చెప్పండి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుంది అన్నాడు. జ్యోతిర్మయుడు అంటే గాడ్ ఆఫ్ లైట్స్, వెలుగైన దేవుడు. ఆయన దగ్గర నుండి ఏమొస్తున్నాయంటే శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరం, అది దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తుంది అన్నాడు. అంటే ఈ లోకంలో మనం అనుభవించే ప్రతి శ్రేష్టమైన ఈవి ఎవరి దగ్గర నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి. అండ్ గాడ్ గివ్స్ ద బెస్ట్ టు అస్ ఇన్ ఎవ్రీథింగ్. దేవుడు అన్ని విషయాల్లో మనకు శ్రేష్టమైనవి ఇస్తాడు, మంచివే ఇస్తాడు. అలాంటి దేవునికి మనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అవి శ్రేష్టమైనవిగానే ఉండాలి, కానీ నిరుపయోగమైనవి ఉండడానికి వీల్లేదు. అఫ్ కోర్స్ ఒకప్పుడు మనలో ఏ ఒక్కరు కూడా శ్రేష్టమైన వరం కాదు, విలువ కలిగిన వరం కాదు, మన బ్రతుకులు విలువైనవి కాదు. కానీ క్రీస్తు ప్రభుకి మన జీవితాలు ఎప్పుడైతే అప్పగించామో, యేసయ్యకి మన జీవితాలు ఎప్పుడైతే సమర్పించుకున్నామో, మన జీవితాలను ఎలా మార్చాడు? ఆయన విలువ కలిగిన వారిగా మార్చాడు. మరియ తన జీవితంలో ఒక మాట చెప్పింది ఏంటంటే, ప్రభువా, నా జీవితంలో నీకంటే విలువ కలిగిన వారు మరెవరు లేరు. అత్తరు కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఇవన్నీ కూడా నీ ముందు ఎక్కువేం కాదు ప్రభువా. అవి నీకు సమర్పించాల్సి వస్తే నీవు సంపూర్ణంగా వాటిని తీసుకోవడానికి యోగ్యుడివే, నువ్వు అర్హుడివే, కాబట్టి టేక్ దెమ్ అని 1 సంవత్సరం పాటు ఆమె పడిన ప్రయాసతో కూర్చుకున్న అత్తరును పట్టుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద ఒలికించింది. దేవుని బిడ్డలారా గమనించండి, నా జీవితంలో ప్రభు ఏం ఆశిస్తున్నాడంటే శ్రేష్టమైన వాటిని ప్రభు ఆశిస్తున్నాడు. నేను కేవలం ధనం గురించి మాట్లాడడం లేదు, ధనం కన్నా దేవునికి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. వాటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మలాకీ గ్రంథం 1వ అధ్యాయం చదివితే అక్కడ దేవుడు మన యజమానుడైనప్పుడు ఆయన గణపరిచే విధానాన్ని గురించి మేలకాయి మాట్లాడుతూ, ఒకవేళ దేవునికి ఏదైనా అర్పించాల్సి వస్తే అంగవైకల్యం కలిగిన దాన్ని అర్పిస్తామా, లేదా ఏదైనా లోపం ఉంటే వాటిని తీసుకొస్తామా? ఒకవేళ అలాంటి మీ యజమానులకి ఎవరికైనా ఇస్తే వారు తీసుకుంటారా? మీ యజమానుడే వాటిని తీసుకున్నప్పుడు దేవుడు ఎలా వాటిని అంగీకరిస్తాడన్న ధోరణి, అలాంటి భావం వచ్చే మాటలు మేలకాయ్ చాప్టర్ 1లో మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, సిన్స్ గాడ్ గేవ్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ టు us, he deserves the best to be taken. మన దేవుడు అన్ని విషయాల్లో శ్రేష్టమైనవి మనకి ఇచ్చాడు కనుక మనము కూడా శ్రేష్టమైన వాటిని దేవునికి ఏం చేయాలా? ఇవ్వాలి. ఇక్కడ మరియ ప్రభువు మీద ఉన్న ప్రేమాభిమానాన్ని వ్యక్తం చేసింది. ప్రభువా, నీవు నా దగ్గర ఏది పొందడానికైనా నువ్వు యోగ్యుడు, సామర్థ్యం కలిగిన వాడవని 300 దేనారాల విలువైన అత్తరును పట్టుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద పోసింది. దేవుని బిడ్డలారా, గాడ్ నీడ్స్ ద బెస్ట్ ఫ్రమ్ అస్. దేవుడు మన నుండి శ్రేష్టమైన వాటిని ఆశిస్తూ ఉన్నాడు. ఒకసారట ఓ ప్రాంతంలో ఇలాగే ఆరాధన జరుగుతుంది. చాలామంది దేవుని ప్రజలు దేవుని ఆరాధన చేస్తున్నారు. దేవుని సేవకుడు వచ్చాడు, పాటలు పాడిన తర్వాత, దేవుని వాక్యం అందించిన తర్వాత ఆఫరింగ్ టైం అనేది కొనసాగుతుంది. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానుకల పరిచర్య అనేది ఉంటుంది. ఎందుకంటే కానుకలు అనేవి దేవుని ఆరాధించడంలో ఒక భాగం కనుక దేవుడు మనకిచ్చిన దానిలో సామర్థ్యం కొలది ప్రభుకి ఇవ్వడం అనేది ప్రపంచంలో ప్రతి చోట ఉంది. ఆ రోజున దేవుని సేవకుడు అన్నాడు, వాక్యం అయిపోయిన తర్వాత ప్రభువుని మన కానుకలతో గణపరుద్దాము, మీకు దేవుడు ప్రేరేపణించిందని ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన వాటిని ప్రభువుకి ఇస్తున్నాడు. అందరూ కూడా అన్నీ సమర్పించిన తర్వాత చివరిలో ఒక యవనస్తుడు ముందుకు వచ్చి నిలబడి అన్నాడు, దావీదునుడా, ఈ క్షణంలో దేవునికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు, అంటే భౌతికంగా నా దగ్గర ఏమీ లేవు, కానీ నా జీవితాన్నే ప్రభువుకి ఇవ్వాలని ఆశపడుతున్నాను, నా బ్రతుకునే ప్రభువుకి ఇవ్వాలని ఆశపడుతున్నాను అనగానే ఆ దేవుని సేవకుడు ఎంత ఆనందించాడంటే, సంఘానికి చెప్పిన మాట, మనలో మనందరం కూడా మనకు తోచింది ఏదో కొంత భాగాన్ని దేవునికి ఇచ్చాం, కానీ ఈ యవనస్తుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు, తన జీవితాన్నే ప్రభువుకి ఇవ్వాలని, తన బ్రతుకునే ప్రభువుకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని చెప్పి ఆ వ్యక్తిని అందరికీ చూపించి ప్రార్థన చేసి పంపించాడు. ఆ తర్వాత కాలంలో యవనస్తుడు దేవుని కోసం చాలా బలమైన సేవ చేశాడు. దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్న ప్రథమైన అంశం అంటూ ఏదైనా ఉంటే అది నీ జీవితాన్నే ప్రభువు ఆశిస్తున్నాడు.
నీ హృదయాన్ని ప్రభువు ఆశిస్తున్నాడు. ఎందుకోసం అంటే సిలువలో నీ కోసం ఆయన మరణించి ధారధారలుగా తన రక్తాన్ని నీ కోసం చిందించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన తన జీవితానికి ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వడానికి ఇంకెంతకాలం ఆలోచన చేస్తావు? యేసు ప్రభు నీ కోసం అలా ఎప్పుడైనా ఆలోచన చేసి ఉంటే మనకు రక్షణ వచ్చి ఉండేదా? మనకు నిత్య జీవానికి వారసత్వం వచ్చి ఉండేదా? దేవుడు తన ప్రాణం ఇవ్వడానికి కూడా లెక్క చేయకుండా తన ప్రేమను వ్యక్తం చేసినప్పుడు నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడానికి ఎందుకు వాయిదాలు వేస్తున్నావు? ఎందుకు ప్రొక్రాస్టినేట్ చేస్తున్నావు? ఈ సంవత్సరం కాదండి, వచ్చే సంవత్సరం కాకపోతే ఆ పై వచ్చే సంవత్సరం అని రక్షణను వాయిదాలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలవా? నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించగలవా? ఇవ్వడం అనేది, దేవునికి సమర్పించడం అనేది నేర్పించే మరొక పాఠం ఏంటో తెలుసా? వీఆర్ అక్నాలెడ్జింగ్ గాడ్స్ ఓనర్షిప్ ఆన్ అవర్ లైఫ్స్. మన జీవితాల మీద దేవుని అధికారం ఉంది. ఆయన జీవితాన్ని ఇచ్చాడు కనుక మన నుండి ఏది తీసుకోవడానికైనా అర్హుడు అనే విషయాన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నాం వెన్ వీ లెర్న్ టు గివ్ సంథింగ్ టు గాడ్. దేవుడు మన జీవితాల మీద అధికారం కలిగినవాడు, ఆయన ఆధిపత్యం కలిగినవాడు అనే విషయాన్ని మనం రుజువు చేస్తూ ఉన్నాం. అందుబట్టి నీ జీవితాన్ని ప్రభుకి ఇచ్చావా? నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకి నీ జీవితాన్ని ఇచ్చావా? ఆ తర్వాత క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మన సమయాన్ని వ్యర్థంగా పోనివ్వకుండా మన విలువైన సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. సమయాన్ని దేవునికి ఇవ్వడం అంటే మన చేతుకున్న వాచ్ పట్టుకొచ్చి కానుకలు పెట్టిలో వేసేయడం కాదు. ఆ సందర్భాల్లో మేము కానుకలు మన టీం లెక్కబడుతుంటే కొంతమంది వాచ్లు వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ఎంతో కొంత మార్కెట్లో అమ్మేసి ఆ ధనాన్ని దేవుని సేవలో వాడండి అని. అవి ఎంతో ఒక 500, 1000 రూపాయలు, 2000 వస్తూ ఉంటాయి. అవి మన వాళ్ళు తీసుకెళ్ళి మార్కెట్లో ఇచ్చి ఆ తర్వాత అవి దేవుని సేవలో వినియోగిస్తూ ఉంటారు. దేవుని సమయం ఇవ్వడం అంటే మన చేతుకున్న వాచ్ తీసుకొచ్చి కానుకలు పెట్టెలో వేసేయడం కాదు. దట్ కుడ్ బి ఈజీ సమ్ టైమ్స్, బట్ గివింగ్ యువర్ టైమ్ టు గాడ్. దేవునికి శ్రేష్టమైన సమయం అంటే అర్థం ఏంటో తెలుసా? రోజు ప్రారంభంలోనే దేవుని సమయాన్ని ఇవ్వడం. యూజువల్గా మనం చేసే ఒక పరిస్థితి, ఒక పని ఏంటంటే, ఉదయాన్నే లేచిన తర్వాత మన పనులన్నీ చక్కబెట్టేసుకొని అన్ని పనులు ముగించిన తర్వాత ఎప్పుడో రాత్రి ఏదైనా కొంచెం సమయం దొరికితే దేవునికి ఇద్దాం. లేదంటే ఆయన నన్ను అర్థం చేసుకోడా అండి? నా బలహీనతను దేవుడు అర్థం చేసుకోడా? నేను ఎంత కష్టపడిపోయిన ఈరోజు దేవునికి తెలీదా? అందును బట్టి నేను సమయం ఇవ్వకపోయినా దేవుడు అడ్జస్ట్ అయిపోతాడులే అన్నట్టుగా కొంతమంది మాట్లాడి ఆ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వకుండానే అలిసిపోయి రాత్రులు పడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఉదయాన్నే లేచిన తర్వాత మళ్ళీ ఆ రోజు వారి పనులు ఆ రోజు ఉంటాయి. ఏ రోజు పని, ఏ రోజు పరిస్థితులు ఆ రోజు ఉంటాయి. నువ్వు దేవునికి సమయం ఇవ్వడం అనేది, నాకు సమయం దొరికిన తర్వాత ఇస్తాను అనుకుంటే సాతాను ఎప్పుడూ దొరకనివ్వడు. కానీ వీ హ్యావ్ టు రిడీమ్ టైమ్ ఫర్ గాడ్. దేవుని కొరకు సమయాన్ని కొంచెం రిడీమ్ చేయాలి. ఎక్కడెక్కడైతే మన సమయం వృధా అవుతుందో, ఎక్కడైతే మన సమయం వ్యర్థమైన వాడి దగ్గర గడుపుతున్నామో అక్కడ కొంచెం సమయాన్ని కట్ చేసేసి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వడం. ప్రార్థన చేయడం ద్వారా నీ సమయాన్ని దేవునికి ఇవ్వచ్చు. వాక్యాన్ని పఠించడం ద్వారా నీ సమయాన్ని దేవునికి ఇవ్వచ్చు. ఆ తర్వాత ఇతరులతో దేవుని వాక్యాన్ని పంచుకోవడం ద్వారా దేవునికి నీ సమయాన్ని ఇవ్వచ్చు. ఇలా లేఖనానుసారంగా నీ సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకట్లేదు. గాడ్ డిజర్వ్స్ ద బెస్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ నుండి శ్రేష్టమైన సమయాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ తర్వాత దేవుడు విలువైన సామర్థ్యాన్ని దేవునికి ఇవ్వాలని కోరుతున్నాడు. మన బలము, మన శక్తి, మన సామర్థ్యము దేవుని సేవలో వినియోగించబడాలి. ఒక దేవుని సేవకుడు అంటాడు, ప్రభువా నేను నీ సేవలో అరిగిపోవాలే కానీ తుప్పుపడ్డానికి వీలు లేదన్నాడు. మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి చూడండి, రోజువారీ వాడే వస్తువులు ఇంకా చక్కగా పనిచేస్తూ ఉంటాయి, ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుంటాయి, ప్రభావవంతంగా పనిచేసి మనకు ఉపయోగకరంగా ఉంటాయి. పని చేయని వస్తువులు ఒక మూలబెట్టి ఉంచండి, కొంతకాలానికి ఒకవేళ ఇనుప సామాన్ అయితే రస్ట్ అనేది పట్టేస్తుంది, వాటి తుప్పు పట్టేస్తుంది. ఆ తుప్పు రాను వాటిని తినేయడం ద్వారా ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితులు ఉంటాయి. క్రైస్తవ జీవితం తుప్పు పట్టే జీవితం కాదు. నా జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంది, మన కోసం విలువైన రక్తాన్ని ఖర్చింది. నువ్వు తుప్పుపట్టే వ్యక్తిగా ఒక ప్రక్కన పడుంటావని కాదు. అరిగిపోతే దేవునికి అరిగిపోవాలే కానీ, మన జీవితాలు ప్రభువు సేవలో అరిగిపోవాలే కానీ తుప్పుపట్టే పరిస్థితి మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. మరియా మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్ టు ద లార్డ్. నా దేవునికి నేను శ్రేష్టమైన వాటిని ఇచ్చాను, నా ప్రేమను వ్యక్తపరిచాను. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం మాత్రమే కాదు, సమయం వచ్చినప్పుడు ఆ ప్రేమను నేను వ్యక్తం చేశాను అని మరి ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. ఇట్స్ వెరీ ఈజీ టు సే లార్డ్ ఐ లవ్ యూ, బట్ ఆర్ యూ ఫుల్ఫిల్లింగ్, ఆర్ యూ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం చాలా ఈజీయే కావచ్చు, కానీ ఆ ప్రేమను క్రియల్లో చూపిస్తున్నావా? నీ విశ్వాస యాత్రలో దేవుని ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని రుజువు చేయగలుగుతున్నా పరిశీలన చేయాలా? లార్డ్ యూ డిజర్వ్ ద బెస్ట్ ఫ్రమ్ మీ. నా నుండి శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి యోగ్యుడివే.
ఆమె తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు ఏం చేసిందంట? యూజువల్గా స్త్రీలకి తల వెంట్రుకలు అంటే బాగా ప్రేమ ఎక్కువ ఉంటుంది. కొన్ని వెంట్రుకలు రాలిపోయినాయి అంటే ఇంకా ఆ రోజు కొంతమంది చాలా తీవ్ర వేదన పడిపోతుంటారు. మా పురుషులకి బట్టతలలో వచ్చిన పెద్ద బాధ ఉండదు ఏమండి. కొంచెం 35, కొంతమందికి 30 నుండే స్టార్ట్ అయిపోతుంది అనుకోండి. ఆ స్ట్రెస్ లెవెల్స్ని బట్టి, ఈ పరిస్థితులన్నిటిని బట్టి 30 నుండే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయి 35, 40 వచ్చేసరికి బాల్డ్ హెడ్స్ వచ్చేస్తున్నాయి. ఎవరు కంగారు పడకండి. అది కూడా ఒక చక్కని ఆ ఫేజ్ అనమాట లైఫ్లో. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే స్త్రీలకి జుట్టు మీద చాలా ప్రేమ ఉంటుంది. ఆ సందర్భాల్లో కొంతమందిని క్యాన్సర్ పేషెంట్లకి హెయిర్ ఇమ్మని అడుగుతారు. ఒకవేళ మీ హెయిర్ ఒక 2 feet కానీ 2.5 feet కానీ లెంగ్త్ ఉంటే 1.5 feet ఆ లెంగ్త్ హెయిర్ని మీరు ఎవరికైనా క్యాన్సర్ పేషెంట్లకు ఇవ్వచ్చు. ప్రతిరోజు క్యాన్సర్ బారిన పడి చాలామంది స్త్రీలు తమ యొక్క జుట్టును పోగొట్టేసుకుంటారు. వారికి ఇవ్వబడిన కీమోథెరపీలు కావచ్చు, రేడియేషన్ ద్వారా జుట్టు ఊడిపోద్ది. ఆ తర్వాత వారికి మరలా జుట్టు కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. ఆ సందర్భంలో వారికి మరలా ఏదో విధంగా ఆర్టిఫిషియల్గా ఆ జుట్టును ఇవ్వడానికి కొన్ని క్యాన్సర్ హాస్పిటల్లో కొన్ని విభాగాలు ఉంటాయి. ఆ జుట్టును పట్టుకెళ్ళి వారికి ఇస్తే, లేదా మీరు కొరియర్లో చేసినా కానీ దాన్ని విగ్స్ కింద రూపొందించి కొంతమందికి ఇస్తూ ఉంటారు. అవి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఈ కల్చర్ ఉంటుంది. మన దేశాల్లో జుట్టు కొన్ని ప్రాంతాల్లో మొక్కుబడి కోసం ఇస్తూ ఉంటారు, కానీ పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ జుట్టుని ఇస్తూ ఉంటారు. కొంతమందిని అడిగినా ఎవరట. ఎందుకోసం తెలుసా? నా జుట్టు ఎక్కడమ్మంటావు, నాకు చాలా ఇష్టం, ఇది చాలా కష్టపడి పెంచుకున్నానన్న ఆలోచనలో. స్త్రీలకి జుట్టు అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ మరియా ఆ రుజువు చేసిందంటే తెలుసా? ఆ తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు ఏం చేసింది? తుడిచిందట. ఆ పాదాలను అభిషేకిస్తూ ఉంది. అంటే ప్రభువా, నా జీవితంలో విలువైన వాటిని నీకు ఇవ్వడం మాత్రమే కాదు, నేను ప్రేమిస్తున్న వాటిని కూడా ఏం చేస్తాను? నీకు సమర్పిస్తున్నానయ్యా. కొన్నిసార్లు దేవునికి ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనకు అక్కర్లేనివి ఇచ్చేయడం పెద్ద గొప్ప. ఇంకా అక్కర్లేని ప్రభుకి ఇచ్చేయడం మనం పెద్ద కష్టపడం. కానీ మనకు బాగా ఇష్టమైనవి, బాగా కావలసినవి, మనం బాగా మక్కువ పడి కొనుక్కున్నవి, ఇష్టపడి కొనుక్కున్నవి ఏమన్నా దేవునికి ఇవ్వాలంటే 1-2 సార్లు ఆలోచన చేస్తాం. ఇవ్వకూడదు అని అనడానికి ఏమన్నా బైబిల్లో లేఖనాలు ఉన్నాయేమో అని కూడా పరిశీలన చేస్తాం. ఎక్కడైనా ఎవరైనా కానీ ఇవ్వక్కర్లేదులే అని కనుక ఎవడైనా మెసేజ్ చెప్పాడంటే మన దృష్టిలో వాళ్ళు ఎంత గొప్ప స్పీకర్ అయిపోతారంటే ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఫాలో అయిపోయి అలాంటివి ఏమైనా దొరుకుతాయి ఏమైనా చూస్తూ ఉంటాం. దశంభాగం ఇవ్వద్దని ఎవడైనా బోధ చేశారంటే ఈ రోజుల్లో ఎంత ఇష్టమో వాళ్ళు, కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి బాగా చెప్తున్నాడండి అంటారు చాలామంది. అంటే ఇవ్వడం అనేది, మనకి ఇష్టమైన వాటిని దేవునికి ఇవ్వడం అనేది చాలా కష్టంగా అనిపించే ఆ ప్రక్రియలో కెన్ యూ ప్రూవ్ లార్డ్ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దెన్ యూ లార్డ్, నీకన్నా నాకు శ్రేష్టమని భూమి మీద మరొకటి లేదయ్యా. అబ్రహాం ఇదే విషయాన్ని ప్రూవ్ చేసాడా లేదా? తన కుమారుని దేవునికి ఇమ్మన్నప్పుడు, ఒక్కగానొక కుమారుణ్ణి బలిగా అర్పించి ఉన్నప్పుడు 3 రోజులు ప్రయాణం చేసి మోరియా పర్వతం మీదకి వచ్చి ఆఖరికి ఆ దేవుడు స్వరం వినబడేంత వరకు కూడా అబ్రహాము ఎంత, ఒక మాటలో చెప్పాలంటే ఎంత పట్టుదలగా ఉన్నాడంటే ఆ రోజు ఎలాగైనా ఇస్సాకుని ఏం చేయాలా? ఇచ్చేసేయాలి. అది మనమైతే ఇస్సాకుని ఇవ్వకుండా ఉండడానికి ఎలా తప్పించుకుందో అని ప్రయత్నం చేస్తాం. ఆదిలోనే కట్ చేసేస్తాం. ఏమన్నా తెలుసా? దేవుడు అబ్రహాము కనబడి, అబ్రహామా, నీకొక్కగానొక కుమారుణ్ణి తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నాకు బలిగా, దహన బలిగా అర్పించనగానే, ప్రభువా ఏమిటి ఈ శోధన, తట్టుకోలేకపోతున్నాను. ఈ మధ్యలో ఇలాంటి మాటలు వినబడుతున్నాయండి. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, నాకు శోధన ఎక్కువైపోయింది. ఏంటి శోధన? దేవుడు ఇస్సాకునిమ్మన్నాడు అనేది శోధనగా భావించి, ఇది దేవుని స్వరం కాదు, ఈ మధ్యన శోధనలు ఎక్కువైపోతుంది నాకని చెప్పి అప్పటి నుంచి దేవుడు ఏం చెప్పినా వినని పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. కానీ అబ్రహాం ప్రూవ్డ్ ఇట్, మేరీ ప్రూవ్డ్ ఇట్. ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటలతో చెప్పడం కాదు, క్రియలో చూపిస్తున్నానని విలువైన అత్తరును దేవునికి సమర్పించినట్టుగా లేఖనాల్లో మనం చూసాం.